అందరికి శనార్థులు మంచిగున్న ఆరుల్లా నేను వచ్చేసిన ఇవాళ సుతం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పర్రి. ముఖ్యమంత్రి సార్ మాటింటలేరట కాంగ్రెస్ లీడర్లు, చెప్పినట్టు తినకుంటే పోతాయట పదవులు. రేవంతాలు సారు పెద్ద చిల్లర చిచ్చారనట, 2 ఏళ్ల పాలనలో చేసింది మూటల పనేనట. పట్నంలు ఇస్తారట ఇందిరమ్మిన్లు, మంత్రులు విడుదల చేసిండ్రు మార్గదర్శకాలు. సత్రాలు లెక్కున్నాయట సర్కార్ దవాఖాన్లు, నిద్రపోతున్నారా దామోదర సారు. రిజర్వాయర్లలో లేవట సుక్క నీళ్లు, వ్యవసాయ మంత్రి అంటుండు తప్పని తిప్పలు. ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు తలుపు పెట్టి చెబుతుంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు మొత్తం కోల్పు పెట్టినట్టే చేస్తుండట. ఓ దిక్కు షెయి సర్కారు పాలన చక్కదనం లేదని, తుంట ఎత్తేసి మొద్దు ఎత్తుకున్నంత పని అయిందని పబ్లిక్ మొత్తుకుంటుండ్రు. ఇప్పుడున్న యుగురంతో పని చేయాలని సీఎం రేవంతాలు సార్ చెప్తుంటే ఇప్పుడు వినకుంటా బుద్ధికొచ్చినట్టు చేస్తున్నది వాళ్ళంటారా? ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు చెప్తా పన్రి. మరి సర్కార్లు, షెయి పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్ల పనితనం ఎట్లున్నదంటే కోడలకు బుద్ధి చెప్పి అత్తయ్యలతోనే పోయిందన్నట్టే ఉన్నదట. ఓ దిక్కు రాష్ట్రంలో ఎన్నికల సంఘం పెబ్బలు చేస్తున్న ఎస్ఐఆర్ కార్యం మీద కాంగ్రెస్ మంత్రులు ఎవ్వరు కూడా కాయసుగా మనసు పెట్టి పనిచేస్తలేరట. ముఖ్యమంత్రి సారు మొత్తుకుంటున్నా కూడా ఎవ్వరు షోలకెక్కించుకుంటలేరని చెప్పి సీఎం రేవంతాలు సారు చాలానే సీరియస్ అయిందట. గాంధీ భవన్కి వచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా పొద్దు గడుపుడు కాదు, ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా అధ్యక్షులు, ఉమ్మయ్యడక్కయ్య లీడర్లంతా కూడా పల్లెల బాట పట్టుకుంటా ఎస్ఐఆర్ కార్యంను దగ్గరుండి చూసుకోవాలని చెప్పిండట. ఇప్పుడు కష్టపడ్డోళ్ళకే పదవులు అందుతాయి, చైర్మన్ పదవులు కావచ్చు, అధ్యక్ష పదవులు కావచ్చు, అన్ని కూడా కష్టపడినోళ్లకు మాత్రమే అందుతాయని ముఖ్యమంత్రి సార్ అనుకొచ్చిండట. అయ్యా ముఖ్యమంత్రి సారు, ఓ దిక్కు మీ షెయి పార్టీల పదవులను మొత్తం పైకమ్కు అమ్ముకున్నట్టు చేస్తుండ్రు, కష్టపడిన కార్యకర్తలను కాకుండా కమిషన్లకు అమ్ముతుండ్రని అటు రాష్ట్రంలో 3 రంగుల జెండాను భుజం మీద వేసుకొని కష్టపడ్డ కార్యకర్తలు బాధలు పడుతుండ్రు సారు. మీకు ఇంత ఇగురం ఉంటే మొదలు షెయి పార్టీల పైకమ్కు అమ్ముకున్న పని చేయండి సారు, లేకుంటే మీ కాంగ్రెస్ పార్టీ కాకులు చింపిన ఇస్తారు లెక్క చందన చందన అవుతుందని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మరి ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు చిచోరా సీఎం అట. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చెప్తాడో ఏం చేస్తాడో కూడా తెలియదట. అగో నల్లమల్ల పులిబిడ్డ రేవంతాలు సారు చిచ్చర పిడుగాని షెయి పార్టీ లీడర్లు అంటుంటే ఇప్పుడు చిచోరా అని ఎవరన్నారంటారా? నేను చెప్పుడు కాదు, వీడియోనే పట్టుకొచ్చిన, మీరే చూడుర్రి. రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలియాల్సి, మీకు తెలుసు ఆయన ఒక చిచోరా గాడు, ముఖ్యమంత్రి కాదు మన్ను కాదు, ఒక చిచోరా. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడే ముడతాడో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఒక చిచోరగాడు మన కర్మ బాగలకి అలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. అగో ఇన్నరా, కారు పార్టీ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటినుర్రి. ఢిల్లీకి మూటలు పంపుతాడు, నెలకొకసారి పోతాడు, రెన్యువల్ టప్పా వేయించుకుంటాడు, వస్తాడు. ఆయనకి ఇంకేం ఎరకలేదు కదా, ఒకటే ఎరక పైసలు దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెట్టాలి, దండం పెట్టాలి, తప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఢిల్లీకి మూటాలు అప్పచెప్పుడు తప్పితే రాష్ట్రంలో పబ్లిక్ రందులు మాపే పని అయితే ముఖ్యమంత్రి రేవంతాలు సార్కు రాదని గట్టిగానే గరానికి వచ్చిండ్రు. ఇంకా ముచ్చట మొత్తం అయిపోలేదు, మొత్తం ముచ్చట మంచిగినుర్రి. ఏం చేసిండు 2.5 ఏళ్ళల్లో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండే వచ్చి ఆయనకు తిట్లు ఓట్లు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టంటాడు. షెయి సర్కారు ఏలు వల్లకు వచ్చినాక 2 ఏళ్ళల్లో ఎలగబెట్టింది ఏమన్నా ఉన్నదా అంటే, ఎల్లయ్య గొంగడి ఏడున్నదంటే వేసిన కాడనే ఉన్నది అన్నట్టు ఉన్నదట. మైకు వాడితే చాలు కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సారును తిట్టుడు, లేకుంటే పథకాలను సులువు చేస్తామని చెప్పి దేవుళ్ళ మీద ఓట్లేసుడే చేసిండ్రట. ముఖ్యమంత్రి ముచ్చటనే కాదు, కేటీఆర్ సారు అటు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ సార్ను కూడా పుట్టేసుకున్నాడు. ఆ ముచ్చట కూడా మొత్తం ముచ్చటినుర్రి. గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయింది, గంతే, ఏం లేదు. గాచారం బాగలేదు ఆయన.
ఎవడన్నా తెలిసి మునిగే పడవ ఎక్కుతాడా అసలు? నాకు అర్థం కాదు. ఆ కాంగ్రెస్ అనేది ఉంటుందా అసలు? ఉండే పార్టీ గన్లో పోయి ఇక నేను మొదలు పుట్టుక కూడా నాది కాంగ్రెస్నే పుట్టినా అని చెప్పి డైలాగులు కొట్టి అందులో పడ్డాడు. పడి ఇవాళ గిలగిలా కొట్టుకునే పరిస్థితి. కుడితిలో పడ్డ ఎలక కదా కొట్టుకున్నట్టు ఇవాళ మింగలేక కక్కలేక ఈ వయస్సులో ఏం కర్మాది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితి. అగో ఇన్నరా కేటీఆర్ సార్ ఏమంటుండో? ఇంకా పోచారం సారు పురాణం మస్తుగానే చెప్పిండ్రు. మొత్తం ముచ్చటినుర్రి. నిన్న మొన్నటిదాకా స్పీకర్ గా పనిచేసిన పెద్ద మనిషికి ఇలా ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పలేని పరిస్థితి. ఇంతకంటే అవస్థ అవసరమా ఆ పెద్ద మనిషికి? అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, ఎలక్షన్ ఎప్పుడొచ్చినా, ఎలక్షన్ ఏ రోజు వచ్చినా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టడమే లక్ష్యంగా మనం పనిచేద్దాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ను బొందబెట్టాలి. అగో చూసిండ్రా, విమానం తప్పిన పీనుగు ఎత్తుకున్నోళ్ళ మీదనే ఎరగబోయినట్టు చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి సార్నైతే వచ్చే ఎన్నికల్లా ఓడగొట్టి ఇంట్లోనే వండబెట్టే పని పెట్టుకోవాలని అనుకొచ్చిండ్రు. కానీ షెయ్యి సర్కారు ఏలు వల్లకు వచ్చినాక కకృతి పడి కారు పార్టీని ఈడ్చిపెట్టి కాంగ్రెస్ పార్టీలో షరీకైన ఎమ్మెల్యేల పరిస్థితి కేటీఆర్ సార్ చెప్పినట్టు గంజిల పడ్డ ఏలుకోలే గిల కొట్టుకునే పరిస్థితే ఉన్నది కదా అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. మళ్ళీ సర్కారు హైదరాబాద్ పట్టణంలో ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యనికే సిద్ధమైందట. మరి పట్నంలో నిల్వ నీడలేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నారా? మరి ఎవరు క్యూర్ పరిధిలో కట్టే ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు అంటారా? ఏమో మరి అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకపోయి ఇండ్ల మంత్రి కమ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్నే ఆడుచుకుందాం పర్రి. తెలంగాణ రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. రాష్ట్రంలో ఉన్న అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లిచ్చి తీరుతాం. హైదరాబాద్ పట్టణంలో క్యూర్ పరిధిలో ఉండే నిరుపేదలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పేరంటానికి పెద్ద ఎత్తున షెయి సర్కారు పెట్టింది. అటు మంత్రులంతా కూడా మీటింగ్ కు హాజరుపడి అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యనికి విధి విధానాలను ఖరారు చేసిందట. నిల్వ నీడ లేని పేదలకు 528 చదరపు అడుగులతోని ప్లాట్ కేటాయిస్తారట. లబ్ధిదారుల వాటా 6 లక్షల రూపాయలైతే సర్కారు 5 లక్షల సబ్సిడీ ఇస్తదట. షెయి సర్కారు అర్హులకు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లును 10 ఏండ్ల దాకా ఎవ్వలకు కిరాయికి ఇచ్చుడు గాని అమ్ముడు గాని పెట్టుకునే తట్టు లేదట. ఖచ్చితంగా లబ్ధిదారులే ఇందిరమ్మ ఇండ్లనే ఉండాలని చెప్పుకొచ్చిందట. ఇట్లా మంత్రులంతా ఇందిరమ్మ ఇండ్ల అర్హులకు పాంప్లెట్లు విడుదల చేసిండ్రు. అయ్యా రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఓ దిక్కు మొదటి విడత కింద మీ షెయి సర్కారు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లన్నీ కూడా ఎక్కువ శాతం మీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చిందట. అటు కమిషన్లు కూడా తీసుకుంటా ఇందిరమ్మ ఇండ్లను అర్హులకు కాకుండా బయటోళ్లకు అమ్ముకుంటుర్రని పల్లెల్లా ఇప్పటికే పబ్లిక్ అనుకుంటుర్రు. మరి ఇప్పుడు పట్నంలో కూడా పేదలకు కాకుండా మీ షెయి పార్టీ లీడర్లు బయటోళ్లకు అమ్మకుండా చూడుర్రి. ఇప్పటికే పబ్లిక్ తుంట ఎత్తేసి మొద్దు ఎత్తుకున్నంత పని అయిందని మీ కాంగ్రెస్ సర్కార్ మీద బాగానే కోపం ఉన్నారు కాబట్టి ఇగురంతోని ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేయండి సారు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. షెయ్యి సర్కారీ ఏళ్ళ వాళ్ళకి వచ్చినాక సర్కార్ దవాఖానలు మొత్తం శత్రువులు అయినాయట. దవాఖానల శాఖ మొత్తం ముద్దు నిద్రపోతున్నదట. అగో ఓ దిక్కుమలి సర్కారీ ఏళ్ళ వాళ్ళకు వచ్చినాకనే ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు చక్కదనం చేసినాం, సౌలతులు చక్కగా చేసినామని చెప్తుంటే ఇప్పుడు మొద్దు నిద్రపోతున్నదని ఎవరన్నారంటారా? మీరే చూడుర్రి. కారు పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు సారు పనులన్నీ పక్కకు పెట్టి పని కట్టుకొని మరీ నిమ్స్ దవాఖానకు పోయిందట. ఈ నెల 13 తారీఖు నాడు బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రిలో ఆపరేషన్ అయినాక 5 బాలింతలకు పానం మొత్తం బాగలేకుండా అయిందట. డాక్టర్లు చక్కగా చూడకపోయేసరికి అట్లా అయిందని చెప్పి
వాళ్ళను నిమ్స్ దవాఖానకు తీసుకొస్తే ముచ్చట ఎరికైన మాజీ మంత్రి హరీష్ రావు సారు ఇట్లా బాధిత కుటుంబాలను అరుచుకొనిక పోయిండ్రట. అగో ఇట్లా బాధిత కుటుంబాల కాడికి పోయి బాలింతలకు ఏమైంది మరి? బాన్సువాడ సర్కారు దవాఖానలా చక్కగా డాక్టర్లు చూడలేదా? ఆఫీసర్లు ఎవరు చక్కగా పట్టించుకోలేదా? మరి ఇప్పుడు వాళ్ళ పానం జర మంచిగా అయిందా అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నారట. అట్లనే డాక్టర్లకు కూడా బాలింతలను మంచిగా చూసుకోవాలి అని చెప్పిర్రట. అటెనక బయటకు వచ్చినాక ఇట్లా హరీష్ రావు సార్ అనుకొచ్చిండ్రు. ఆ ముచ్చట మీరే ఇనుర్రి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన కూడా లేదు. ఇప్పటి వరకు ఒక శాసనసభ్యుడు, ఒక మంత్రి గారు, వైద్య ఆరోగ్య శాఖ ఒక ఉన్నతాధికారో వచ్చి పరామర్శించిన పాపాన పోయింది లేదు. సంఘటన ఎందుకు జరిగింది అని పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అగో ఇన్నరా హరీష్ రావు సార్ ఏమంటుండో? ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటినుర్రి. ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించలేదు. ఇవాళ ఆ తల్లుల పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు, వాళ్ళు పూర్తిగా కోలుకొనకపోతే రేపు ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఆ సంసారాన్ని ఎలా వెళ్లదీయాలి, ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అగో చూసిండ్రా, ఆపరేషన్ థియేటర్ల సౌలతులు సక్కంగా లేకపోయేసరికే బాలింతలకు మొత్తం ఇన్ఫెక్షన్ అయిందట. ఇట్లా ఇన్ఫెక్షన్ అయినాక కూడా మళ్ళా డాక్టర్లకు సోయి లేకుండా ఇంకో 4గురికి కూడా ఆపరేషన్ చేసిండట. ఇట్లా సోయి తప్పి డాక్టర్లు బాధితులను బాధ పెడుతుంటే మరి దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు మొద్దు నిద్రపోతున్నాడా? అటు దవాఖాన్ల శాఖ ఆఫీసర్లు ఏం కమాలు కడుతున్నట్టు అని గట్టిగానే గరానికి వచ్చిండ్రు. అయ్యా దవాఖాన్ల మంత్రి దామోదర సారు జరా ఇగురంతోని బాన్సువాడ మాతా శిశు దవాఖాన్ల మొత్తం మందులన్నీ కూడా కాలం చెల్లినే వాడుతుండట. అటు డేట్ అయిపోయిన మందులే కాదు, ఆపరేషన్ థియేటర్లో కూడా సౌలతులేం సక్కంగా లేవట. మరి ఇప్పుడన్నా ఇగురంతోని జర సౌలతులు చేసే పని పెట్టుకుంటే మంచిగుంటదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లల్లో నీళ్లు మొత్తానికి లేవట. మొత్తం డెడ్ స్టోరేజ్కి పోయినాయట. అగో ఓ దిక్కు అందుకే కారు పార్టీ లీడర్లు షొవ్వులు కొరికిన మేక లెక్క మొత్తుకుంటుర్రు. కన్నెపల్లి పంపులను షురూ చేసి నీళ్లను ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపాలంటుంటే ఇప్పుడు ఎవరు రిజర్వాయర్ల నీళ్లు లేవు అన్నారంటారా? మీరే చూడుర్రి. ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించి ఏ రిజర్వాయర్లో కూడా డెడ్ స్టోరేజీ తోటి పాటే ఉన్నాయి. ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్కి మించి అసలు డ్రింకింగ్ వాటర్ కూడా కష్టమయ్యే స్థితిలోనే లెవెల్స్ ఉన్నాయి. అది శ్రీరామ్ సాగర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎనీ రిజర్వాయర్ అన్నీ కూడా డిఫిసిట్ రెయిన్ఫాల్ తోటి పాటు ఈ యొక్క లెవెల్స్ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. అగో ఇన్నరా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ ఏమంటుండో? రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లల్లా నీళ్లు మొత్తం పబ్లిక్ తానికి ఇయ్యడానికి కూడా సరిపోయేటట్టు లేవు. ఇప్పుడు సాగునీటికి ఇచ్చుడు కష్టమే ఉన్నదని చెప్పబట్టే. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మరి రిజర్వాయర్లల్లా నీళ్లు లేవు, వచ్చే వానలు తక్కువ పడితే పబ్లిక్ నీళ్లు ఈడ్చిపెట్టడానికి సౌలత్ లేదని తెలిసి కూడా ఎందుకు సారు గోదావరి నదిలో పోతున్న వరదను ఆపకుండా చూస్తుండ్రు? ఓ దిక్కు వరద నీళ్లు మొత్తం ఉత్తగపోతున్నాయి. కన్నెపల్లి కాడున్న పంపులను సురు చేసి కాళేశ్వరం జలాలను మొత్తం పైకి పంపే పని చేయాలని ఓ దిక్కు బీఆర్ఎస్ లీడర్లు మొత్తం బట్టలు చింపుకుంటుంటే మీ కాంగ్రెస్ సర్కార్కు అది కానొస్తలేదా సారు? ఇప్పుడు మంచిగా ప్రాజెక్టుల పంట నీళ్లు లేవంటారా సారు? మొదలు ఇగురంతో నీళ్లు నింపే పని పెట్టుకోండి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాష్ట్రంలో చాలా జాగల్లా కారు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన లీడర్లతోని ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు లీడర్లకు చాలా నష్టమవుతుందట. పార్టీ కోసం ప్రాణాలను తెగించి పనిచేసిన అసలైన కార్యకర్తకు మస్తు కష్టాలు వస్తున్నాయట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? మీరే చూడుర్రి. నాకు అనిపించింది ఏంటంటే ఈరోజు ఈ తుంగతుర్తి ప్రాబ్లం కావచ్చు, నగరికల్లో కావచ్చు, ఇంకో దగ్గర కాదు, కొన్ని నియోజకవర్గాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇచ్చినా సరే
ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించారు ఆ ఎమ్మెల్యేలు. అగో ఇన్నరా షెయి పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటినుర్రి. ఈ వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు వచ్చిన టీఆర్ఎస్ సైన్యాన్ని తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి కొట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారు. మేము కష్టపడి మేము గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యింది కూడా మాకు పదవులు ఇవ్వడమే కాదు, మాకు పనులు చెప్పడమే కాదు, అవమానించడమే కాదు, మా మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి ఈ నకరికల్లో కానీ తుంగతుట్లో కానీ చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. అగో ఇన్నరా ఎమ్మెల్యే సార్ ఏమంటుండో. అయ్యా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ సారు ఓ దిక్కు రాష్ట్రంలో పార్టీలు మారిన లీడర్లు చాలా మంది కూడా షెయి పార్టీ అసలైన కార్యకర్తల మీద కేసులు పెట్టి మస్తు తిప్పలు పెడుతుండట. షెయి పార్టీ లీడర్లను చాలానే బాధ పెడుతుండట. మరి ఇప్పటికైనా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇయ్యాలి అని అటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా అనుకొచ్చిండ్రు. రాష్ట్రంలో ఇప్పుడు మండల అధ్యక్షుల పదవులను మొత్తము పైకానికి అమ్ముకుంటున్న లీడర్లను పిలుచుకొని వాళ్లకు మంచిగానే బుద్ధి చెప్పుకునే పని పెట్టుకోండ్రి. లేకుంటే మీ కండ్ల ముంగట్నే షెయి పార్టీ మొత్తం కాకులు చింపిన ఇస్తరు లెక్క చందన అవ్వుడు ఖాయమని అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మేడ్చల్ జిల్లాల రోడ్లు మొత్తం కుంటలు చెరువుల లెక్క తయారైనట. ఇప్పుడు గిట్లా రోడ్ల మీదకి వెళ్ళి బాలింతలను గిట్లా తీసుకుపోతే సడాకు కూడా దాటక ముందే గుంతల రోడ్డులనే పసిందయ్యేటట్టున్నాయట. అగో ఓ దిక్కు షెయి సర్కారు సడాకుల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు నూనె పోతే ఎత్తుకునేటట్టు సడాకులను మొత్తం నున్నగా చేస్తున్నామని అంటుంటే ఇప్పుడు పంట పొలాల లెక్కనే ఏడ తయారని అంటదా. మీరే చూడుర్రి. అగో చూసిండ్రా కారు పార్టీ లీడర్లు అమ్మలక్కలంతా కలిసి ఇట్లా సడాకు మీద బురదతోని రోడ్డు మొత్తం గబ్బు అయితే అండ్ల ఇట్లా నాటేసుకుంటా ఎట్లా పాటలు పాడుతుండో. ఇంకా మంచిగా చూడుండ్రి రోడ్లు పాడుగాను ఎట్లా తయారైనాయో. మేడ్చల్ పట్టణంలో ఉన్న రోడ్ల పరిస్థితి ఇది. హైవేకు ఆనుకొని ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్లు ఇట్లా మొత్తం రొచ్చైనాయట. చిన్న వానకే ఇట్లా చెరువుల లెక్క తయారైతే పెద్ద పెద్ద వానలు పడితే వరద నీళ్లు మొత్తం రోడ్డు మీద ఉండుడే కాదు అవి సీదా ఇళ్లలోకి వచ్చి కూడా ఇబ్బంది అవుతున్నాయట. రోడ్లను సాపు చేయాలి, సడాకులకు చక్కగా చేయాలని ఎంత మొత్తుకున్నా ఆఫీసర్లు సప్పుడు కూడా చేస్తలేరట. అటు మంత్రి సారేమో మైకు పడితే చాలు చెయ్యి సర్కారు ఏలువళ్లకు వచ్చినాక ఎక్కడ లేనట్టు రోడ్లను మొత్తం బాగు చేస్తున్నాం, సడాకులను మొత్తం సాపు చేస్తున్నాం, నూనె పోస్తే ఎత్తుకునేటట్టు ఇగురంగా చేస్తున్నామని ఏదులు కొట్టబడుతుంది. గాని ఇట్లా మేడ్చల్ జిల్లాలో మాత్రం రోడ్లంతా కూడా పొక్కలు పడి గుంతలు పడి గలీజ్గా తయారైనాయట. మరి మీ రోడ్ల ఆఫీసర్లకు ఇప్పుడు ఈ గుంతలు ఇట్లా కానొస్తలేవా? పొక్కలు పడ్డ రోడ్లను సాపు చేయవలసింది పోయి ఇప్పుడు ఏం కమాలు కట్టబోయిండ్రు సారు? ఆయన గుడ్డి గుర్రాల పండ్లు దోమబోయిండ్రా లేకుంటే గాడిద పెట్టిన గుడ్లు ఏరబోయిండ్రో జర అరుసుకొని వెంటనే మేడ్చల్ పట్టణంలా హౌసింగ్ బోర్డు కాలనీకి పోయే తొవ్వను మొత్తం వెంటనే సాపు చేసే పని అయితే పెట్టుకోండి అంటుండ్రు ఈ ముచ్చటినోళ్ళు. ఇవి అల్టి ముచ్చట్లు. ఇంకిని కట్ట నాకు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.